మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు ఊసే లేదు. ఇంకా విజయోత్సవాలు జరుపుతాము, మేమేందో సాధించినము. ఏం సాధించిండ్రు? దేనికోసం? ఇలా 2 పంటలకు కేసీఆర్ ఉండగా బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు రైతు భరోసా అని మోసం చేసిండ్రు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ప్రారంభించినమని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు. 4 మందికి రుణమాఫీ చేసి 12 మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? అన్ని పంటలకు బోనస్ అని సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేసినందుకు జరుపుతారా? ఆ సన్నవడ్లకు కూడా 1300 కోట్ల రూపాయల బోనస్ ఎగబెట్టినందుకు ఇవాళ ఉత్సవాలు జరపాలనా? కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా అందించకుండా పండగ పూట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? లగచెర్ల రాజోలి రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్లెస్ క్యాలెండర్గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా? మహాలక్ష్మి పేరు మీద నెలకు 2500 ఇస్తామని అక్కా చెల్లెళ్ళని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా? అవ్వా తాతలకు పింఛన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ 2 నెలలు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా? మూసీ సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా? ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు చెప్పును? ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతావు? 23 నెలల నీ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసబెట్టినవు, రైతుల్ని గోసబెట్టినవు, పేదల్ని గోసబెట్టినవు. రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి, పిల్లల చదువులు ఆగం చేసినావు. గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయినరు. రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు.